వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ 1. ఇవాళ వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్ కోసం అయితే మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మెయిన్ నోటిఫికేషన్ వచ్చేసి నెహ్రూ యువ కేంద్ర సంగతన్ NYKS. దీంట్లో అనమాట మనకి వాలంటీర్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అయింది. సో వాలంటీర్ నోటిఫికేషన్ అయితే ఫ్రెండ్స్ మనకి అతి కొద్ది టైంలోనే మనకి భర్తీ చేస్తారు. సో ఈ NYKS అనేది ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు షేర్ చేస్తాను. సో దీనికి అప్లై చేయాలంటే మనకి ఎలిజిబిలిటీ ఏముండాలి, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేది వీడియోలో పూర్తిగా షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మనకి మెయిన్ అసలు NYKS అంటే ఏంటనేది మీకు చెప్తాను. మెయిన్ ఈ జాబ్స్ అనమాట 10th పాస్ అయ్యే వాళ్ళకి ఒక ఎక్సలెంట్ గవర్నమెంట్ ఆపర్చునిటీ అదే చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో NYKS అంటే నెహ్రూ యువ కేంద్ర సంగతన్. ఇది మెయిన్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ కింద అనమాట రన్ అవుతుంది. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే యూత్ని నేషన్ బిల్డింగ్లో ఇన్వాల్వ్ చేయడం, అదేవిధంగా రూరల్ ఏరియాస్లో లీడర్షిప్ స్కిల్స్ని డెవలప్ చేయడం అండ్ అదేవిధంగా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఎంకరేజ్ చేయడం అనేది ఈ NYKS యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇక్కడ వాలంటీర్స్ని రిక్రూట్ చేసి ఎవ్రీ ఇయర్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ విలేజెస్ అండ్ బ్లాక్స్ అక్రాస్ ఇండియా అనమాట. మెయిన్ వాలంటీర్ జాబ్ డీటెయిల్స్ చూసుకుందాం. పోస్ట్ నేమ్ వచ్చేసి NYKS వాలంటీర్, ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి నెహ్రూ యువ కేంద్ర సంగతన్ NYKS, జాబ్ టైప్ వచ్చేసి గవర్నమెంట్ వాలంటీర్ పోస్ట్. నెక్స్ట్ లొకేషన్ వచ్చి ఇండియాలో మనం ఏ డిస్ట్రిక్ట్లోనైనా చేసుకోవచ్చు. దీని డ్యూరేషన్ వచ్చేసి 1 year కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 10th పాస్ అయి ఉండాలి SSC. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years, మ్యాక్సిమం 29 years వరకు ఛాన్స్ ఉంది. అదేవిధంగా క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు సేమ్ డిస్ట్రిక్ట్. వాళ్ళు ఎక్కడి అప్లై చేసినా ఎవరు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అదే డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు అయి ఉండాలి. ప్రిఫరెన్స్ వచ్చేసి సోషల్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారనమాట. ఎవరైతే సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ చేసి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ మీద షార్ట్ లిస్ట్ చేస్తారు. ఏ షార్ట్ లిస్ట్ చేస్తారో ఆ క్యాండిడేట్స్కి అనమాట ఇంటర్వ్యూకి పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ అనమాట రిలీజ్ చేస్తారు. అది కూడా NYKS అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంకా ఈ జాబ్స్లో మెయిన్ వర్క్ ఏంటి ఉంటుందంటే యూత్ క్లబ్స్ని ఆర్గనైజ్ చేయడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడం అనమాట. అంటే హెల్త్, ఎడ్యుకేషన్, క్లీన్లీనెస్ మీద అనమాట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ప్రజలకు చెప్తారనమాట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ లెవెల్ యూత్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ అనేది చేస్తారు. ఇది సర్వీస్ బేస్డ్ రోల్ అనమాట. బట్ గవర్నమెంట్ నుండి హనోరియం కూడా ఇస్తారు, అంటే మనకి శాలరీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ జాబ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఫ్రెండ్స్ శాలరీ విషయానికి వస్తే మనకి పర్ మంత్ వచ్చేసి 5,000 to 10,000 వరకు అయితే హనోరియం ఉంటుంది. నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మనకి గవర్నమెంట్ నుంచి దొరుకుతుంది అనమాట. సో ఈ సర్టిఫికేట్ ఉంటే మన ఫ్యూచర్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా చాలా మంచి అవకాశం అయితే మనకి ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ హౌ టు అప్లై ఎలా చేయాలో చూసుకుంటే మనం ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. https NYKS.NIC.in వెళ్ళాక అక్కడ మనకి అది క్లిక్ చేస్తే హోమ్ పేజ్ వస్తుంది. హోమ్ పేజ్లో వాలంటీర్ రిక్రూట్మెంట్ 2025 అనేది అక్కడ మనం సెలెక్ట్ చేయాలి ఆప్షన్ దగ్గర. చేశాక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. అందులో మన డీటెయిల్స్ అడుగుతారనమాట. నేము, మన ఆధార్ కార్డ్ నెంబరు, ఫోన్ నెంబరు, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతారు. అవన్నీ పర్టికులర్గా మనం ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేశాక ఇంకేమైనా డాక్యుమెంట్స్ అంటే ఫోటో కానీ, ఐడి ప్రూఫ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ సబ్మిట్ చేశాక సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనం అప్లై చేయాల్సింది మొత్తం సబ్మిట్ అయిపోతుంది. అప్పుడు మనం ప్రింట్ తీసుకోవాలి. అప్లై చేసింది ప్రింట్ తీసుకుంటే మనకి
ఒకవేళ మనకి ఇంటర్వ్యూకి పిలిస్తే ఆ ప్రింట్‌ని మనం చూపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో, దాన్ని మన దగ్గరే చక్కగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనకి ఫ్రెండ్స్ అప్లికేషన్ రిలీజ్ అయ్యాక మనకి 20-30 డేస్ అయితే మనకి టైం ఇస్తారు. సో, ఆ 20-30 డేస్‌లో అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఫస్ట్ ఎస్ఎస్‌సి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, రెసిడెన్స్ ప్రూఫ్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి, లేకుంటే లేదు. మెయిన్ మనకి జాబ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌తో వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది. అదేవిధంగా లీడర్‌షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మనకి దొరుకుతుంది. అది ఉంటే మనం ఫ్యూచర్ అనమాట ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ బ్యాంకింగ్ జాబ్ ప్రిపరేషన్స్‌కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి చాలా యూస్‌ఫుల్ అవుతదనమాట ఆ సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఆపర్చునిటీ టు సర్వ్ యువర్ విలేజ్ అండ్ డిస్ట్రిక్ట్. మన విలేజ్, మన డిస్ట్రిక్ట్‌కి సర్వ్ చేసే ఆపర్చునిటీ కూడా మనకి లభిస్తుంది ఈ జాబ్ వల్ల. సో ఫ్రెండ్స్, ఈ యువ కేంద్ర వాలంటీర్ జాబ్ అనేది ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. సో, ఈ ఆపర్చునిటీ మీ కెరియర్‌కి అయితే ఒక మంచి స్టార్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.